అంటే ఈ వైఫల్యాలన్నీ కప్పిపుచ్చుకోవడానికి మళ్ళా తిట్లదండకాన్ని అందుకున్నాడు. మొన్న కూడా మీరు చూసిండ్రు, వచ్చుడే మొన్న మీటింగ్ పోయింది. పాపం పెద్ద ఆయన వారు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా క్రియాశీలకంగా ఉన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, వీ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్. సుదర్శన్ రెడ్డి గారికి అవార్డు, వారు అవార్డు తీసుకున్న పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు స్పీచ్ ఇచ్చింది. హేట్ స్పీచ్ రాజకీయాల్లో ఇది మంచిది కాదు అని హేట్ స్పీచ్ మీద ఆయన హితబోధ చేసిండు. రేవంత్ రెడ్డికి పక్కన కూర్చోబెట్టి హితబోధ చేసిండు. కానీ అదే వేదిక మీద రేవంత్ రెడ్డి గారు తన అసలు స్వభావాన్ని తన మాటలతో బయటపెట్టుకున్నాడు. హేట్ స్పీచ్ ఉపన్యాసం కూడా ముగియకుండానే, సుదర్శన్ రెడ్డి గారు మాటలు ముగియకుండానే రేవంత్ రెడ్డి తన హేట్ స్పీచ్కు మళ్ళీ లైవ్ డెమో ఇచ్చేసిండు అక్కడనే. మనిషి మారడు, ఇది కుక్కతోక వంకర, ఇది కుక్కతోక వంకర. అరే ఆయన పెద్ద మనిషి హేట్ స్పీచ్ వద్దని అవార్డు గ్రహీత, నువ్వు అవార్డు ఇచ్చిన పెద్ద మనిషే నీకు బుద్ధి చెప్తుంటే కనీసం ఆ డయాస్ మీద సంస్కారంతో మాట్లాడాల్సిన విజ్ఞత లేకపోయా నీకు. గాడ కూడా మళ్ళీ సంస్కారం కోల్పోతుంది. ఏమనుకుంటాడు ఆ పెద్ద మనిషి అని సోయి కూడా లేపాయా నీకు. హార్వార్డు పోయినా ఈయన, అంతరిక్షం పోయినా ఈయన మాట తీరు మారదిగా. ఈయన వికృత చర్యలు చేష్టలు మారాయి. ఇప్పుడు విషయం సింపుల్ బైసాబ్, ఇవాళ రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైపోయింది. స్కాములు బయట పెడితే డైవర్షన్, మీరు పెట్టిన స్కీములేవి అని నిలదీస్తే డైవర్షన్, ఎన్నికల హామీలు ఎందుకు అమలు కావడం లేదు అని ప్రశ్నిస్తే డైవర్షన్. ప్రతిసారి డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ప్రజల దృష్టి మళ్లిస్తానని అనుకుంటుండు రేవంత్ రెడ్డి. కానీ అది ప్రతిసారి జరగదు. ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు. ఒకసారి డైవర్షన్ చేస్తామేమో, 2 సార్లు చేస్తామేమో, కానీ నువ్వు ప్రతిసారి డైవర్షన్ రాజకీయాలు చేస్తా అంటే ప్రజలు నిన్నే ముఖ్యమంత్రి పదవి నుంచి డైవర్షన్ చేస్తారు బిడ్డ, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇలా బూతులతో పాలన సాగదని, డైవర్షన్లతోని తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోలేనని రేవంత్ రెడ్డి గారు ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. ఇప్పుడు బైసాబ్ మేము గత కొద్ది రోజులుగా ఈయన స్కామ్లు బయట పెడతా ఉన్నాం. రేవంత్ రెడ్డి స్కామ్లు, జాబ్ క్యాలెండర్ లేదు కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఎవ్రీ మంత్ ఏమేమి స్కాములు చేసిండ్రో ఇలా స్పష్టంగా మీకు కనబడుతుంటుంది. ఏం చెప్పిండు, నెల నెలా ఉద్యోగాలు నింపుతా, జాబ్ క్యాలెండర్ తెస్తా అని నిరుద్యోగుల ఓట్లు వేసుకున్నాడు. జాబ్ క్యాలెండర్ విడుదల కాలే కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం వచ్చింది. జనవరిలో సివిల్ సప్లై స్కామ్, ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ఫ్లై యాష్ స్కామ్, మార్చిలో శాండ్ స్కామ్, ఏప్రిల్లో ఆర్టీసీ కాంట్రాక్ట్ల స్కామ్.